హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇదైతే రిషిధార ప్రేమ కథ, సరికొత్త కదా ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే వసుధార రిషి వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోవడంతో వసుధార వాళ్ళ ఊరికి అయితే బయలుదేరుతూ రిషిని రైల్వే స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్తుంది. రిషికి మాత్రం వసుధార వెళ్తున్నందుకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. వసుధారకి నాలాంటి ఫీలింగ్స్ లేవా, తను నాకు దూరం అవుతుందని నేను ఇంతలా బాధపడుతూ ఉంటే వసుధారకు అసలు ఏమనిపించడం లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలోనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి, ఏంట్రా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు, వసుధారా నిన్ను రమ్మని చెప్పి ఫోన్ చేసిందిరా, రారా త్వరగా ట్రైన్ బయలుదేరుతుంది అని చెప్పడంతో రిషి పరిగెత్తుకుంటూ ఇక రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇక వసుధార రిషిని చూసి, అమ్మయ్య వచ్చావా, రావని అనుకున్నాను, అయినా ఏంటి రిషి నీ బెస్ట్ ఫ్రెండ్ హాలిడేస్కి ఊరికి వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వవా అని అంటుంటే, రిషి వసుధార నిజం చెప్పాలంటే నువ్వు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు వెళ్తుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని అంటాడు. వసుధార అవునా, అయితే వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోమ్మంటావా అని అంటుంది. ఇక రిషి అవును వసుధార అని అంటుంటే నవ్వుతూ, ఏంటి రిషి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను, మా ఊరికి కదా, అక్కడికి వెళ్ళాక రోజు నీకు కాల్ చేస్తాను, అలాగే వీడియో కాల్ కూడా చేస్తాను, రోజు మనం ఇక్కడ ఉన్నట్టే మాట్లాడుకుందాం, అయినా నేను జాబ్ సెర్చింగ్ కోసం మళ్ళీ హైదరాబాద్ వస్తాను కదా రిషి, ఎందుకు అంత బాధపడుతున్నావు, అయినా నువ్వేం బాధపడకు అని చెప్పి మిగతా ఫ్రెండ్స్కి రిషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పైతే అంటుంది. ఆ తర్వాత ఇక ట్రైన్ బయలుదేరుతూ ఉండడంతో రిషి చాలా బాధగా చూస్తూ ఉంటే వసుధార నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఇక రిషి ఇంటికి వెళ్ళాక చాలా డల్గా ఉంటాడు. అసలు అయితే ఏం తినకుండా అలా సైలెంట్గా గదిలో ఉండడంతో వసుధార వాళ్ళ చెల్లెలకైతే డౌట్ వస్తుంది. అన్నయ్య ఏంటి అన్నయ్య ఎప్పుడూ హుషారుగా ఉంటూ ఇంట్లో అందరినీ నవ్విస్తూ ఉంటావు కదా, ఎందుకు అలా ఉన్నావు అని అంటుంటే రిషి, అలేఖ్య నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకేం బాగాలేదు మనసు అని అంటాడు. దాంతో అలేఖ్య ఏంటన్నయ్య ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అంటుంది. దాంతో రిషి ఒక్కసారిగా సడన్గా అలేఖ్య వైపు తిరిగి చూస్తాడు. దాంతో అలేఖ్య ఏంటన్నయ్య నేను చెప్పింది నిజమేనా అని అంటుంటే, అయ్యో ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్రేమ ఇంకేమన్నానా, అదేం లేదు, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయి కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారు కదా, ఫ్రెండ్స్ అందరూ ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఒంటరిగా ఉన్నాను కదా అందుకోసమే అని అంటుంటే, నాకెందుకో ఈ దూరం నీ ఫ్రెండ్స్ దూరమైనందుకు కాదనిపిస్తుంది, నీ మనసులో ఉన్న అమ్మాయి దూరమైనందుకని చెప్తూ ఉంటే, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే అమ్మతో చెప్తాను అని చెప్పి అంటాడు. దాంతో అలేఖ్య వద్దులే అన్నయ్య నేను వెళ్తున్నానని వెళ్తుంది. దాంతో రిషి అంటే నా ఫీలింగ్స్ అలేఖ్యకు అర్థమయ్యాయా, ఈ వసుధారకి ఎందుకు అర్థం కాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వసుధార ఇంటికి వెళ్ళిన వెంటనే వసుధార వాళ్ళమ్మ, వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఇక అందరూ వసుధార ఎలా ఉన్నామని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. దాంతో వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా సంతోషంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి వసుధారకి రిషి కాల్ చేయాలి కదా, మర్చిపోయాను అని చెప్పి కాల్ చేస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి డల్గా మాట్లాడుతుంటే, ఎందుకు రిషి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. దాంతో ఏం లేదు వసుధార నువ్వు లేకపోయేసరికి నాకు పిచ్చెక్కినట్టుంది అని అంటుండడంతో వసుధార అయ్యో రిషి అయినా నేను వస్తాను కదా, ఇక్కడ వచ్చినందుకు మినిమం ఒక 10 days అన్నా ఉండాలి కదా, అలా ఉండి ఆ తర్వాత నేను జాబ్ సెర్చింగ్ కోసం సిటీకి వస్తాను, అప్పుడేముంది మనం కాలేజ్లో కలిసి తిరిగినట్టే సంతోషంగా అక్కడ కూడా తిరగవచ్చు అని అంటుంటే, త్వరగా వచ్చేస్తావు కదా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చిన్నపిల్లల్లాగా, నేను త్వరగా వచ్చేస్తానులే రిషి అని అంటుంది. ఆ తర్వాత ఇక వసుధార వాళ్ళ ఇంట్లో భోజనం అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు రాత్రి. ఇక వసుధార వాళ్ళ పెదనాన్న, వసుధార చదువు అయిపోయింది కదా, ఆ తర్వాత ఏంట్రా అని వాళ్ళ తమ్ముడిని అడుగుతూ ఉంటే, ఏముందన్నయ్య మీ ఇష్టం అని అంటాడు. దాంతో వసుధార వాళ్ళ పెదనాన్న, అయినా మన ఇంట్లో ఆడపిల్లలు ఇంతవరకు ఇంత చదువు ఎవ్వరూ చదవలేదు, వసుధారనే చదివింది, అలాగే ఇక చదివించింది చాలు కానీ తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అంటాడు. దాంతో వసుధార వాళ్ళ నాన్న కూడా సరే అన్నయ్య మీ మాటే నా మాట అని అంటాడు. ఇక వసుధార ఒక్కసారిగా షాక్ అయ్యి, అదేంటి పెద్దనాన్న పెళ్ళి అంటున్నారు, నేను ఇంత చదువుకొని పెళ్లి చేసుకోవాలా అని అంటుంటే, ఏం మా
పెళ్లి చేసుకోవా అని అంటాడు. అలా అని కాదు, నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్, నేను జాబ్ చేస్తానని అంటుంది. దాంతో వాళ్ళ పెదనాన్న సరే పెళ్ళయ్యాక మీ అత్తింటి వాళ్ళని ఒప్పించి నీకు ఇష్టం వచ్చినట్టు జాబ్ చేసుకో అని అంటాడు. దాంతో వస్తారుగా పెదనాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వస్తారు వాళ్ళ నాన్న నేను మాట్లాడతానన్నయ్య చిన్నపిల్ల కదా అని అంటుంటే సరే తననైతే బలవంతం పెట్టకని అంటాడు. ఆ తర్వాత వస్తారు వాళ్ళమ్మ గదిలోకి పాలు తీసుకొని వెళ్ళి ఏంటి ఆ సమాధానం, మీ పెదనాన్నతో అలానే మాట్లాడతావా, అయినా ఈ ఇంట్లో ఆయన ముందు ఎవ్వరూ మాట్లాడరు, నీకెక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం, అయినా ఏంటి చదువుకుంటానన్నావు, ఏం చేయాలి నీకోసం, మీ పెదనాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు జాబ్ చేసుకో అని చెప్పి ఇక వస్తారు. అది కాదమ్మా అని ఎంత నచ్చ చెప్తున్నా వాళ్ళమ్మ ఈ ఇంట్లో ఎవ్వరు మీ పెదనాన్న మాటకి ఎదురు చెప్పరని అన్నాను కదా, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడి చదువుకున్నాను కాబట్టి పొగరుతో మాట్లాడుతుందని అందరి చేత మమ్మల్ని అనిపించొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో వసు ఇప్పుడు ఏం చేయాలని బాధపడుతూ అయితే చూద్దాం ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.